ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా బాగుంది బ్రో. ఈ సినిమాని చాలా బాగా తీశారు పరశురామ్ గారు. ఇప్పుడు గీతా గోవిందము, ఈ సినిమాలో గీతా గోవిందము రష్మిక మందనం పెట్టింటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అంటే మురళీ ఠాకూర్ గారు బాగా చేయలేదని కాదు, రష్మిక మందనాన్ని పెట్టింటే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేది, ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది అనమాట. గీతా గోవిందంలో మెయిన్ ఆ సినిమాకి ఒక మంచి గ్లామర్ తెచ్చిపెట్టింది రష్మిక మందన. ఈ సినిమాలో కూడా రష్మిక మందనే ఉండింటే ఇంకా చాలా బాగుంది అనిపించింది. మురళీ ఠాకూర్ గారు చాలా బాగా చేశారు. పరశురామ్ గారు స్టోరీ చాలా బాగా వచ్చారు. ఈ స్టోరీ మెయిన్ మీకు తెలిసిందే కదా, ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ స్టార్ అంటే ఐరనే వంచాల్సిన అవసరం లేదు. ఎవరైతే కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటారో, కుటుంబ భారాన్ని మోసే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ స్టారే అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. చాలా బాగా తీశారు డైరెక్టర్ పరశురామ్ గారు. ఆయన ఇంతకుముందు ఎన్నో హిట్లు కొట్టారు, ఇది కూడా ఒక హిట్ సినిమా అని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ రాడ్ వంచాడా లేకపోతే వంచిపించుకున్నాడా? రాడ్ వంగోబెట్టి దింపాడు అందరికి. అంత బాగుంది. ట్రోలర్స్ దించాడు అనమాట. అంత బాగుంది సినిమా. దిల్ రాజు గారు ఫ్యామిలీ సినిమాలు చాలా తీశారన్నమాట. అలాగే ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ను కూడా రేంజ్ లో ఇప్పుడు ప్రతి సినిమాతో దిల్ రాజు గారు చాలా బాగా ట్రావెల్ అవుతారనమాట. ఇప్పుడు ఒక స్టోరీ దిల్ రాజు గారు తీస్తున్నారంటే ఇది దిల్ రాజు ఫిల్మ్ స్కూల్ సినిమా. దిల్ రాజు ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన సినిమా. ఈ దిల్ రాజు ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి యూత్ కి చాలా దగ్గర అవుతాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఫైట్లు అయితే ఎవరు కంపోజ్ చేశారో తెలియదు కానీ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఆ ఫైట్లు అప్పుడు విజిల్స్. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే దాన్ని ఏమంటారు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాని మోసారు. అంటే ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 4 బ్రో రేటింగ్. చాలా బాగుంది సినిమా. ఈ సినిమా అయితే ఈ వారము రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. అన్న ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు చూసినా నిజంగా చెప్తున్నా, మన అన్న చాలా బాగా తీసిండు అన్న. నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ ఇట్లా అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోరింగ్ అనేది లేదు. నిజంగా మనోడు చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. నిజంగా చెప్తున్నా అప్పుడు బోర్ వచ్చింది ఒకప్పుడు, అది లయన్ అది అల్లే గారు చూసిండు కదా, అప్పుడు బోర్ అనిపించింది. కానీ ఈ క్యారెక్టర్ కావాలి, ఇది కావాలి, మస్తు లిప్ లాక్లు అవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీ టైప్ అందరూ ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నట్టు. ఓ చాలా బాగా చేసిండు యాక్టింగ్ అయితే చెప్పేసిండు. నిజంగా చెప్తున్నా మనోడు మనసులో పెట్టుకొని తీసిండు సినిమా. కానీ బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిండు. అంటే గీతా గోవిందం అంటే బ్లాక్ బస్టర్ అయితే అంతకు మించున్నది అన్న సినిమా. ఇంకోసారి పోవాలనిపిస్తుంది నాకైతే. టికెట్ బుక్ చేసుకున్నాను. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. నాకైతే ఎక్కడ బోరింగ్ అనేది లేదు. అందరు అరుస్తున్నారు. ఆ ఫైటింగ్ రాడ్ ఫైటింగ్ ఉండదు చూడు, అది అయితే మస్తు చేసి ఆ సినిమాకి హైలైట్ అదే తెలుసా. నిజంగా ఇంటర్వెల్ వస్తుంది, అబ్బాబ్బా నవ్వలేక అప్పుడు ఎంత నవ్వినా చచ్చిపోయినది తెలుసా. ఫైటింగ్ కానీ ఎమోషన్ కానీ ప్రతి ఒక్క సీన్. సాంగ్ అయితే మనోడు జబర్దస్త్ పెట్టిండు. మ్యూజిక్ హైలైట్. విజయ్ దేవరకొండ కొడతాడంటే ఈ సీన్ లో ఎలా అనిపించింది? అప్పుడు కొడతాడు కానీ మళ్ళీ అది ఒకటైతే అట్లా ఏముండదు. కానీ కొన్ని సీన్ సిచ్యువేషన్ తీస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం కథాపరంగా మాత్రం యాక్షన్ మాత్రం ప్రతి ఒక్కటి బాగుందన్న. అంటే గీతా గోవిందం అంటే చాలా బాగుందన్న. బెటర్ అనిపించింది నాకైతే. ఎక్కడ బోర్ అనిపించలేదు సినిమా. ఇంకోసారి చూడాలనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ పడ్డా మరో బ్లాక్ బస్టర్ కొట్టిండు ఆల్రెడీ. బాగుందా? చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను.